ఇందులో మీకు నామినేషన్స్‌కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 డేస్‌లోనే నామినేట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ వచ్చే దాంట్లో ఎలిమినేట్ అయిపోతారంటున్నారు. ఒక 2 పెర్ఫార్మన్సెస్‌లో ఎలా జడ్జ్‌మెంట్ చేయగలుగుతారు? అండ్ అది ఎంత జెన్యూన్‌గా జరుగుతుందని? ఒక అన్నం మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందో లేదో చెప్పగలం. అలాగే ద ఎక్స్‌పర్ట్స్ అండ్ ఆడియన్స్ డెఫినెట్‌గా చూడగానే అంటే ఒక పెర్ఫార్మన్స్ చాలు. ఏ కంటెస్టెంట్ ఎంతవరకు ట్రావెల్ అవుతారో అండ్ ఎనీథింగ్ అండి. ఇవాళ చాలా ఫాస్ట్ అయిపోయాము లైఫ్‌లో. 100 ఎపిసోడ్‌లు చూడాల్సిన అవసరం లేదు. ఐదుగురు 5 పంచభూతాలు ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఐదుగురు టాప్ అంటే ఇక్కడ ఈరోజు ముగ్గురే ఉన్నారు. దీపిక అండ్ జానులేరి రాలేదు. సో, ఈ ఐదుగురు ఫైట్ చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా మీకు ఆ మనసుకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనెక్ట్ అయిపోతారు. మీకు తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇందాక చూసిన దాంట్లో కొంచెం కొంచెం చూపించిన పెర్ఫార్మన్స్‌కే నేను అడిగితే ఇప్పుడు మీరు కూడా చెప్పొచ్చు. మీరు ఒక చిన్న పాపకి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయిపోయి టోటల్ పెర్ఫార్మన్స్ చూస్తే ఇంక అసలకి జెన్యూన్‌గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పెర్ఫార్మన్స్ తర్వాత జడ్జెస్ ఏం స్కోరింగ్ ఇచ్చారు, వీళ్ళేం మాట్లాడారు, వీటన్నిటిని చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో, డెఫినెట్‌గా అది నష్టమైతే జరగదు. ఎందుకంటే ఓటింగ్స్ ద్వారా వాళ్ళు ఓట్ చేస్తున్నారు. మేము ఒక పెర్ఫార్మన్స్ చూసి మేము పంపించాలని మేము ఎవరిని అనుకోవట్లేదు. సో, వీళ్ళ క్రేజ్ అండ్ వీళ్ళ క్రేజ్‌కి ఆ టాలెంట్ యాడ్ అవుతుంది కాబట్టి, సో, ఓట్స్ ఎన్నొస్తాయి అనే దాన్ని బట్టే ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి, సో, ఇంక అది జెన్యూన్‌గానే జరుగుతుంది. సో, ఎవరికేం తప్పు జరగదు. ఈ పంచభూతాల ప్రక్రియ ఎలిమెంట్స్ అనేవి టిల్ ద ఎండ్ జరుగుతుంది అంటున్నారు కంప్లీట్‌గా. 5 ఎలిమెంట్స్ త్రూ ఔట్ ద. సో, కొత్త కొత్త కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు. జడ్జిలు మారుతూ ఉంటారు. అంటే ఎవెంటర్స్ మారుతూ ఉంటారు. మెంటర్స్. సో, మారుతూ ఉన్నప్పుడు మరి చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ విన్నింగ్ అంటూ ఒకళ్ళకి ఇప్పుడు ఒక 2 పెర్ఫార్మన్సెస్ బేస్ చేసుకొని చివరి దాకా వచ్చే ట్రావెల్ అయ్యేవాళ్ళు మధ్యలో ఒకవేళ ఒక 6 ఎపిసోడ్స్, 7 ఎపిసోడ్స్ వాళ్ళు కంటిన్యూగా ఒక ఎలిమెంట్ ఉంది ఇప్పుడు. బట్ చివరి దాకా రాలేక మధ్యలో ఏదో డ్రాప్ అయ్యి ఒక ఎపిసోడ్ పోకపోవచ్చు. సో, వాళ్ళని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకో? ఎవరిని మేము తీసేయమండి. ఇప్పుడు ఐదుగురితో స్టార్ట్ అవుతుంది కదా! రేపు ఏం జరుగుతుంది క్లైమాక్స్ అనేది ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేయలేను. మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో, ఎవరు ముగ్గురు చివరిదాకుంటారు? లేదు నలుగురే చివరిదాకుంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానస్ ఇందాక చూసారు చివర్లో చిన్న కాన్‌ఫ్లిక్ట్ జరిగింది. దీనికి సింపతి మానస్‌కొస్తుందా? లేదా ప్రకృతికొస్తుందా? అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఎవరికి సపోర్ట్ చేయాలని మీ చేతిలో ఉంటుంది. వన్స్ అది కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే వాళ్ళని మీరు ఫినాలే దాకా తీసుకువెళ్తానే ఉంటారు. వీళ్ళు ఇంక డ్రాప్ అవ్వటం అనేది జరగదింక. సో, డ్రాప్ అవ్వాలి అంటే అక్కడ ఏదో కనెక్షన్ డిస్కనెక్ట్ ఎవరైతే సబ్‌స్క్రైబర్ చూస్తున్నప్పుడు డిస్కనెక్షన్ జరుగుద్దో వాళ్ళు ఓటింగ్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫస్ట్ నుంచి ట్రావెల్ ఎప్పుడైతే 6థ్ వీక్ దాకా వెళ్తారో వాళ్ళు 100% ఫైనల్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువుంటది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంటుందనమాట. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్ద ఛాలెంజ్. ఇక్కడ ఉన్న వాళ్ళని తట్టుకొని ఫినాలేలో అడుగుపెట్టి టైటిల్ గెలవటం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అనిపించొచ్చేమో గానీ, ఈళ్ళు ఆల్రెడీ పాగా యేసుకొని ఉన్నవాళ్ళు, క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి. మెంటర్స్ ముగ్గురు మెంటర్స్‌లో ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేసినా పర్లేదు. ఫెయిరర్ సెలక్షన్ జరిగిందనుకున్నారు. అంటే మన కంటెస్టెంట్‌ని వాళ్ళ పెర్ఫార్మన్స్ చూడకుండా జస్ట్ ఒక నంబర్ బేస్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఆ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో మీకు తెలీదు. సో, అక్కడ కూర్చున్న తర్వాత యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో, మీరు అది ఫెయిర్ సెలక్షన్ అనుకుంటున్నారా? ఏమో సార్ మీరు చూసారు కదా! నేను సెలెక్ట్ చేసాను నాకొచ్చేసింది. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళని అడగండి. అంటే ఇక్కడ ఐదుగురు కూడా బెస్ట్ కంటెస్టెంట్స్ అండి. అంటే ఎవరు కూడా పాయింట్అవుట్ చేసే విధంగా లేరు. ఇప్పుడు 5 మెంబర్స్‌లో ఎవరైనా ఒకళ్ళు లేదు అరే మనకి వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చుంటే బాగున్ను అనేలాగా లేరు. ఐదుగురు కూడా టాప్ పెర్ఫార్మర్సే. సో, ఇక్కడ ఛాన్స్ ఏంటి అంటే ఇది లక్‌కి వదిలేశారు. లక్‌కి వదిలేసి ఫస్ట్ చూజ్ చేసుకునే ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఏ ఎలిమెంట్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒక ఆప్షన్ మనకు వదిలేశారు అంతే. దాని తప్ప కంటెస్టెంట్స్ అందరూ కూడా ది బెస్ట్ కంటెస్టెంట్స్. అండ్ మెంటార్ యొక్క జాబ్ ఏంటి? ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ హిస్ కంటెస్టెంట్. ఒక కంటెస్టెంట్ అనేవాళ్ళు ఈ ఐదుగురు కూడా ఇండియాస్ టాప్ పెర్ఫార్మర్స్. బట్ జనాలకి తెలీదు వీళ్ళు. సో, మెంటార్ యొక్క పని ఏంటి? జనాలకి ముందుగా దగ్గరగా అంటే నా ద్వారా నా కంటెస్టెంట్‌ని నేను జనాల్లోకి తీసుకువెళ్తున్నా. సో, మీకు ఒక ఓట్ చేసే అవకాశాన్ని నేను అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా. సో, ఆ రీచ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెల్ కాన్సెప్చువలైజ్డ్. కాన్సెప్ట్ ఏంటి అంటే నా ద్వారా నేను కంటెస్టెంట్‌ని జనాల్లోకి తీసుకెళ్ళి నా ద్వారా షోని ఐఎమ్ గెట్టింగ్ ద షో ఇంటూ ది ఆడియన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మన తెలుగు షోస్‌లో గానీ, లేకపోతే సౌత్ ఇండియా గానీ, నార్త్ ఇండియా ఎక్కడైనా సరే నాకు తెలిసి మాత్రం అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ డాన్స్ ఐకాన్ 2 హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సచ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ ద క్రెడిట్ గోస్ టు ఓంకార్ సార్.
ఓంకార్ గారు హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇంత మంచి మంచి కాన్సెప్ట్స్తో మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఒక మంచి మంచి కాన్సెప్ట్స్తో వస్తుంటారు. అండ్ జనరల్ అంటే ఇప్పుడు దీనికి లాస్ట్ ప్రెస్ మీట్ కూడా శేఖర్ మాస్టర్ రాలేదండి, ఇప్పుడు కూడా రాలేదంటే మేము ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఏమైనా రీజన్ ఉందా రావడానికి? ఆయన యూఎస్ వెళ్ళారు లాస్ట్ ప్రెస్ మీట్, మొన్నే వచ్చారు. ఆ, దానివల్ల రాలేకపోయారు అంతే. అంతకుమించి ఈరోజు కూడా వచ్చేవారే ఈ టైం ల్యాగ్స్ వల్ల, ఆయన జెట్ ల్యాగ్స్ ఉంటాయి కదా, దానివల్ల రాలేకపోయారు తప్పితే ఇంకో వేరే ఏమీ కాదు. మేబీ నెక్స్ట్ ఏదైనా సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా మీకోసమన్నా పట్టుకొస్తా.